మమ్మీ నేను బయటికి పోతున్నా. ఏడుకోతున్నా సౌమ్య? దోస్తుల దగ్గర పోతున్నా. అవు ఏడుకోతున్నావా సౌమ్య? రెడీ అయ్యి దోస్తులు ఇంటికి అని చెప్పి బయట తిరిగి పోతారు తెలుసా మమ్మీ నీకు? అవునా? అయితే ఏడుకోకు, నాడు ఇంట్లోకి నాడు. అరే మమ్మీ నేను మా దోస్తుల దగ్గరకే పోతున్నానే, కావాలంటే వీడియో కాల్ చెయ్యి. మమ్మీ అట్లే అంటారు మమ్మీ, దోస్తులని మళ్ళీ బయట తిరగనికే పోతారు, నీకు తెలియదు? అవునారా? అయితే ఏం పోవద్దు. మమ్మీ మేము మా అంటే ఏడుకోతామే, పక్కన ఉన్న శాండ్విచ్ పిజ్జా తిండికే పోతాం అంతే. శాండ్విచ్ పాస్తా పిజ్జా ఎందుకు? ఇంట్లో మమ్మీ వండి పెడుతుందిగా, తినబుద్ధి అయితే నీకు? మమ్మీ చెప్పవేందే? అవును కదా, నేను ఇంట్లో వండి పెడుతుండే తినబుద్ధి అయితే లేదా? మమ్మీ అఖిల్ కావాలని ఎక్కించి చెప్తుండే. మమ్మీ ఇప్పుడు అవన్నీ తిన్నారనుకో హెల్త్ ఖరాబ్ అవుతుంది. ముందే బయట ఎట్లుందో తెలుసు కదా, ఈ మధ్య ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అందరికి. హాస్పిటల్ అడ్మిట్ అయితే పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పు? నీ దగ్గర ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయి అంటే మాట్లాడుకో మమ్మీ, నువ్వే నీ ఇష్టము. అవురా, నువ్వు కరెక్టే చెప్పినావు. అవుదా, మన దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయా దవాఖానలో పడితే? అవి గమన కూర్చోపో. మంచిగా అన్నావు అట్లా నాడు లోపల నాడు. ఏం చేస్తున్నావు మమ్మీ? వంట చేస్తున్నా, కనిపిస్తలేదు? కనిపిస్తుంది మమ్మీ. సరే నాకు బోరు కొడుతుంది, నీకు హెల్ప్ చేస్తే ఈరోజు ఓకేనా? సరే గానీ ఆ డబ్బా అందుకో. ఏ డబ్బా మమ్మీ? ఆ డబ్బరా? ఆ డబ్బా అంటే ఏ డబ్బా మమ్మీ? అరే ఆ డబ్బరా? ఈ డబ్బానా? కాదురా, ఇంకో డబ్బా. డబ్బా అంటే డబ్బాకి పేరు లేదా? ఏ జరుగు, నువ్వు జరుగు, ఒక్క పని శాత కాదు నీకైతే. సరే మమ్మీ అది కాదు, వేరే పని చెప్పు, చేస్తా, నాకు బోరు కొడుతుంది. సరే అన్నం వండుతా, అన్నం పోవని తీసుకురాపో. దీంట్లో అన్నం పోగానే ఏది ఇప్పుడు? దీంట్లో అన్నం తింటాం. ఇగో మమ్మీ అన్నం వండండి. ఇంకే ఇది ఏ రకంగా నీకు అన్నం పోవని కనిపిస్తుందిరా? అన్నం వండరా దీంట్లో? ఎవరైనా కుక్కర్లో అన్నం వండుతారా? కుక్కర్లో వేసి ఒత్తుతా నిన్ను. తీసుకురా అన్నం పోవని. ఖచ్చితంగా ఇదే అయి ఉంటది. అవే తీసుకోవే అన్నం వండు. ఎవరన్నా కడాయిలో అన్నం వండుతారా? అయిపోయి కూర వండుతారు కానీ ఇలా అన్నం పోగా ఇప్పుడు చేస్తా. తీసుకురాపో చూస్తా. ఇప్పుడు దీంట్లో అన్నం పోగానే ఏది? ఇన్పిన్ సర్టిపిన్ ఇన్పిన్ టెలిఫోన్. అందుకే అప్పుడప్పుడు కిచెన్లోకి రావాలి. ఏది అన్నం పోగానే ఏది కుక్కరు అని తెలుసుకోవాలి. ఏది తెలియదు కానీ పని చేస్తా అంటున్నావు. చేస్తా మమ్మీ, నేను పని చేస్తా. అక్కడ అవరా ఏం వండాలిరా బ్రేక్ఫాస్ట్కు? ఇద్దరు చెప్పండి జర నాకు. బ్రేక్ఫాస్ట్ కా మమ్మీ? ఇడ్లీ అండి మమ్మీ. ఏమంటావు? నేను కూడా డైట్ లో ఉన్నా కాబట్టి ఇడ్లీ ఉండు. ఇడ్లీ. ఇడ్లీ ఏంద్రా పేషెంట్ లాగా? దోశ చేస్తా, దోశ బాగుంటది. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది దోశ అయినా కూడా మనల్ని అడుగుతుంది. బ్రేక్ఫాస్ట్ ఓకే, మరి మధ్యాహ్నం లంచ్కు? బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు డిసైడ్ అయింది, అప్పుడే లంచ్ కడుకోయింది మమ్మీ అయితే. మమ్మీ వంకాయ మసాలా ఉండు. ఎస్ మమ్మీ, వంకాయ మసాలా ఉండు. వంకాయ మసాలా ఏంద్రా, గ్యాస్ వస్తుంది. ఆల్రెడీ పప్పు తింటే గ్యాస్ రాదేమో. పప్పు చారు అయితే నేను వండితే బాగుంటది, ఏ గ్యాస్ రాదు. అట్లా మాట్లాడతావు చూడు నువ్వు. బ్రేక్ఫాస్ట్ అయింది, లంచ్ అయిపోయింది, ఇప్పుడు డిన్నర్ చెప్పండి. బ్రేక్ఫాస్టే వండలేవు మమ్మీ నువ్వు, ఇంకా నాకు ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. లంచ్ కూడా చేయలేదు, అప్పుడే డిన్నర్ కాడికి వచ్చింది. ఒక పని చేయి మమ్మీ. అచ్చి మమ్మీ ఎట్లా మనకి ఇష్టం వచ్చింది వండుతలేదు, మనం ఆపోజిట్ చెప్తాం. నీకేం నచ్చదు? నాకు జొన్న రొట్టి నచ్చదు సౌమ్య. నీకు? కాకరకాయ నాకు నచ్చదు, కాకరకాయ చెప్పు. కాకరకాయ మమ్మీ చెప్పు సౌమ్య. కాకరకాయ ఉండు, ఇంకా జొన్న రొట్టె చేయి మమ్మీ. ఓకే ఇవి చెయ్యి. వెరీ గుడ్, నేను కూడా అదే అనుకున్నా, కాకరకాయ ఫ్రై జొన్న రొట్టె అదే చేద్దాం అనుకున్నా. పొద్దున్నుంచి మనం చెప్పింది లేదు కానీ ఇప్పుడు మమ్మీ ఉండదు మమ్మీ. మమ్మీ ప్లీజ్. అఖిల్ కాదురా, బాత్రూమ్ వస్తుందా? లేదు మమ్మీ. టాయిలెట్ వస్తుందా? లేదు మమ్మీ. అరే నువ్వు బయట కాలు పెట్టాగానే వస్తుంది. వస్తలేదు మమ్మీ, నాకైతే వస్తుంది. నీకు ఇట్లా జర్ర బయట పెట్టి ఒక కాలు అప్పుడే వస్తుంది. మొన్ననే కార్ల కంపు లేపినావు, ఇప్పుడు వస్తావో నువ్వు ఫస్ట్. వస్తలేదు, నా మాట నమ్ము ప్లీజ్. వస్తలేదు. బయటికి పోయినాక వస్తుంది అనాలే కొడుకు, అప్పుడు నీకుంటది చూడు. వస్తలేదు మమ్మీ. నాడు నాడు నాడు. మమ్మీ మనకి ఇంకా ఎంత టైం ఉంది పోనీకి? ఎందుకు? నేను అప్పుడే చెప్పినారా నీకు? వస్తున్నా అంటే వస్తలేదు మమ్మీ అన్నావు. నీ కాలు బయట పెడితే చాలు.
చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నారా నేను బయట కాలు పెడితే చాలు వస్తుందిరా నీకు నడుపో అఖిల్గా ఈ చీర బాగుంది కదా అవు మమ్మీ బాగుంది. ఈ నెక్లెస్ బాగుందా? అది కూడా బాగుంది. నేను చెప్పలేవే అఖిల్ గారికి చీర నచ్చుతుందని. నేను చెప్పినా కదా నెక్లెస్ కూడా నచ్చుతుందని. కడి అఖిల్ గా నాకు తెలుసురా మన ఇద్దరి ఇష్టాలు ఒకటేరా. నాకు తెలుసు మన ఇద్దరు చాయిస్ ఒకటే అని. ఒకటే మరి అందరం ఒకటే ఇంట్లో ఉంటాం కదా, ఇది ఇష్టాలు తెలిసే ఉంటాయి. అవురా నా బంగారు కొండవరా. అయితే ఆర్డర్ పెట్టరా. నాది కూడా నెక్లెస్. ఏమ్రా అమ్మ కోసం ఆర్డర్ పెట్టవారా? చెల్లె కోసం ఆర్డర్ పెట్టావా? అంతేనా ప్రేమ? అంతేనా ప్రేమ? కార్డు తీసుకురా వాడికించి. అమ్మ కోసం ఒకటే చీర ఆర్డర్ పెడతావురా? చెల్లె కోసం ఒకటే నెక్లెస్ ఆర్డర్ పెడతావా? 2 క్రెడిట్ కార్డులు తీసుకురా. మమ్మీ 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 చెప్పురా ఏంది? మమ్మీ ఎండాకాలం స్టార్ట్ అయింది తెలుసు కదా మమ్మీ. అయితే ఏం చేయాలి? నిమ్మకాయ జ్యూస్ చేయొచ్చు కదా మమ్మీ. ఇంట్లో నిమ్మకాయలు లేవురా? ఎందుకు మమ్మీ మేము తీసుకొచ్చినాం. సామె చూపి ఇది 2 నిమ్మకాయలు సామె తెచ్చి 1 నిమ్మకాయ నేను తెచ్చిన. వావ్ తీసుకో. ఇంతకు ఎక్కడికెళ్ళి వచ్చిరా? మాకు ఫ్రీలు వచ్చాయి తెలుసా? ఫ్రీగా వచ్చినాయి తెలుసా? ఎట్లా? నేను చెప్తే షాక్ అవుతాం. చెప్పు. అయితే నేను సామాన్య రోడ్డు మీద నడుచుకుని పోతున్నాం మమ్మీ. అయితే ఒక ఆంటీ ఏం చేసింది 3 నిమ్మకాయలు అలా పెట్టేసి పోయింది మమ్మీ. ఇక ఎందుకు వేస్ట్ అయితే అని చెప్పి మేము లేపుకొచ్చినాం. అంతే. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకేమైతే మీ ఇంట్లో సీన్స్ అవి కూడా చెప్పండి కామెంట్ లో, అవి మనం రీక్రియేట్ చేద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఇంతున్నప్పుడు చూస్తున్నా నిన్ను. స్టార్ట్. బాగుంది చేసిన. అదేదో డైలాగ్ అంటే నాకు వస్తుంది. అయ్యా ఫోన్ వస్తా వీడియోలో ఇడ్లీ అందిరా. అరే మరి వెళ్ళిపోవాలి. మనము మర్చిపోయినా. నువ్వు అట్లనే ఉండు. అకి మమ్మీ కావాలని తీస్తుంది మమ్మీ. నావే పెడతారా మీరు బ్లూ పర్? అకి ఆరా మెరుకు. నేను అప్పుడే కెమెరా ఇట్ సైడ్ రా. సరే వస్తుందని నాకు తెలుసురా. తెలుసు కదా. ఇంకేంది డైలాగ్ మర్చిపోయినా. ఇంకేం డైలాగ్ అంటే నాకు తెలుసురా, నీ గురించి నాకు తెలుసు. చిన్న గింతున్నప్పుడు నేను చూస్తున్నా. ఇట్లా ఎందురా ఆర్డర్ పెట్టావా? అమ్మ కోసం ఆర్డర్ పెట్టావా? వస్తుందా? తర్వాత చెల్లి కోసం ఆర్డర్ పెట్టావా? అది చెల్లె కోసం ఒకటే నెక్లెస్ ఆర్డర్ పెడతావా? 2 క్రెడిట్ కార్డులు తీసుకురా. సరే